అవని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో పల్లవి అక్కడికి వచ్చి అవనిని ఆపుతూ, "ఏంటి కమల్ నీ మాట వింటాడని చెప్పి నా మీద నువ్వు రివెంజ్ తీర్చుకుంటున్నావా? నీకు విడాకులు ఇప్పిస్తున్నానని చెప్పి నువ్వు నాకు విడాకులు ఇప్పించాలనుకుంటున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం, "నేను అలా చేసి ఉండేదాన్ని అయితే ఎప్పుడో అలా చేసి ఉండేదాన్ని. కానీ అలాంటి ఉద్దేశం నాకు లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "అవునా? అలాంటి ఉద్దేశం లేనప్పుడు కమల్‌తో నాకు ఎందుకు విడాకులు ఇప్పించాలనుకుంటున్నావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, "నాది అలాంటి బుద్ధి కాదు. నువ్వు అలాంటి దానివని ఇక కమల్‌కి తెలిసి ఉందేమో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అయినా ఇక ముందు ముందు నీ గురించి తెలియబోతుందేమో. నువ్వు నాకు విడాకులు ఇప్పిస్తున్నావంటేనే నీకు విడాకులు ఇవ్వడానికి బయలుదేరాడు. అలాంటిది నువ్వు నా ఇంటిని నాశనం చెయ్యడానికి వస్తున్నావంటే వాడు ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించుకో. ఇంట్లో నుండి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడో, లేదంటే ఆ మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాడో అది గుర్తుపెట్టుకో పల్లవి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "నేను నీలాంటి దానినే అయితే ఎప్పుడో ఆ పని చేసి ఉండేదానిని తెలుసా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవనిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, "ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సవ్యంగా ఉంటే చాలా మంచిది. లేదంటే ఏం జరుగుతుందో నువ్వే ఊహించుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఎక్కువ మాట్లాడుతున్నట్లుగా అనిపించటం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం, "నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు బుద్ధిగా ఉండి ఆ ఇంట్లో చక్కగా ఉంటే నిన్ను చూసుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ నువ్వు ఇలా టిక్క టిక్క వేషాలు వేస్తే ఏం జరుగుతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.